పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పి ధర్నా చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం పేద విద్యార్థులకు విద్యను దూరం చేయొద్దు, అదేవిధంగా పేద రోగులకు వైద్యం ఖర్చు ఎక్కువ అవుతుందని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రభుత్వం వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పి ప్రభుత్వం వారే నడపాలని చెప్పి మేము ఇక్కడ అజిటేషన్ చేసి ఆర్డీఓ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆర్డీఓ గారు కూడా బాగా స్పందించారు. నేను ఇప్పుడే కలెక్టర్ గారికి ఈ విషయాన్ని తెలియజేస్తాను, ప్యాక్ చేసి పంపిస్తానని చెప్పడం జరిగింది. ఈ విధంగా ముందుకు పోతున్న తరుణంలో గత ప్రభుత్వం 50 ఎకరాల్లో 571 కోట్లతో దాన్ని వైద్య కళాశాలను రూపొందించినారు. 571 కోటికి గాను 371 కోట్లు ఆల్రెడీ గత గవర్నమెంట్లోనే విడుదల చేయడం జరిగింది. 2024-25 గాను ఎన్ఎంసీ వారు 50 సీట్లు మంజూరు చేసి ఇప్పుడున్న ప్రస్తుత గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ను మీరు మిగిలిన భాగాన్ని మీరు తయారు చేస్తే నెక్స్ట్ ఇయర్కు ఇంకా సీట్లు పెంచుతామని చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏమిటంటే, వాళ్ళు రాసిన లేఖలు ఏమిటంటే, మేము ఈ 50 సీట్లను కూడా మాకు ఇంక్రిమెంట్స్ లేవు, అవి లేవు, ఇవి లేవు, మేము ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని పూర్తి చేయలేము, మిగతా ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే ఉన్నట్టు ఉందని చెప్పి లేఖ రాయడం జరిగింది. మీరు లేఖ రాస్తూ మాకు ఈ సీట్లు వద్దని చెప్పినారు, బాగుంది, నెక్స్ట్ ఇయర్ కన్నా మేము తయారవుతుందేమో పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాల ఇక్కడ ఉన్నటువంటి పేద విద్యార్థులు వైద్య విద్యను చదువుకొని, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎవరికన్నా బాగాలేకపోతే దగ్గరలో ఉండే హాస్పిటల్ ఇట్లా అనంతపురం అయితే ఏమి, ఇట్లా తాడిపత్రి అయితే ఏమి, ఇట్లా పులివెందులు అయితే ఏమి, వేంపల్లి అయితే ఏమి, దాదాపు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల ప్రజలు కూడా ఆరోగ్యం పడకుండా ఉంటారనుకున్నాం. కానీ జీవో నెంబర్ 598 తెస్తూ చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటీకరణ చేయడం, ప్రజలను భిక్షగాలను చేయడం అనే ఒక ఉద్దేశంతో చేయడం జరిగింది. ఇది రాజకీయ కక్షతో మాత్రమే జరుగుతుందని మేము ఇక్కడ ఉన్నటువంటి ప్రజలమంతా భావిస్తున్నాము. కేవలం రాజకీయ కక్షతో మాత్రమే చంద్రబాబు నాయుడు గారు పులివెందులపై సౌతి ప్రేమ చూపిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండే కక్షతో ఇక్కడ ఉన్నటువంటి పులివెందుల ప్రజల జీవితాలతో మానాలతో ఆడుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇది మీకు తగదు, గుర్తుపెట్టుకోండి. మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, మీరు అందరూ పెద్ద తండ్రి లాంటి వారు. ఇక్కడ ఉన్నటువంటి ఏ విద్యార్థి చదువు విభజించకపోయినా, ఏ రోగి అనారోగ్యం పాలై చనిపోయినా దానికి కారకులు మీరే అవుతారని మరొక్కసారి గుర్తు చేస్తున్నాను. దయచేసి మీరు ఈ ప్రైవేటీకరణను ఆపి ప్రభుత్వం వారే స్వీకరించి ప్రభుత్వం వారు ప్రభుత్వ వైద్య కళాశాలను నడపాలా. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి షర్మిలారెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళి ఇక్కడ ఈరోజు ధర్నాతో అయిపోయేది కాదు, అవసరమైతే మేము ఆమర నిరాహార దీక్షను కూడా కూర్చునేదానికి సంసిద్ధంగా ఉన్నాము. పులివెందుల ప్రైవేటీకరణ ఆపకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు ఆమర నిరాహార దీక్షకు కూర్చుంటారని హెచ్చరిస్తున్నా. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి స్థానిక బాధలు పట్టవు. ఏమన్నంటే 1 కోటి సంతకాల సేకరణ అంట. 1 కోటి సంతకాలలో నీ సంతకం ఎక్కడా? క్వశ్చన్ చేస్తున్నా. పులివెందులకు వచ్చి నువ్వు సంతకం చేశావా? నీ నియోజకవర్గంలో కాలేజీ ఉంది కదా. ఎమ్మెల్యే గారు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు, క్వశ్చన్, స్ట్రైట్ క్వశ్చన్. మీరు 1 కోటి సంతకాల సేకరణ మీ పార్టీ పెట్టింది. మీ పార్టీ పెట్టిన దాంట్లో మీ కాన్స్టిట్యున్సీలో నువ్వు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలో నువ్వు సంతకం పెట్టావా అని క్వశ్చన్ అడుగుతున్నా. మీకు ఇక్కడ ఉన్నటువంటి పులివెందుల ప్రాంతంలో ఉన్నటువంటి ఏ బాధ పట్టదు మీకు. ఎంతసేపునే ప్రతిపక్ష హోదా కావాలా, దానికోసం కొట్లాడతారు మీరు. ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ గారు అవినాష్ రెడ్డి గారు, ఆయన ఎంతసేపున్నా ఆయన కేసుల సమస్య మీద తప్ప ప్రజల సమస్య పైన అసలు ఏ క్వశ్చన్ ఆలోచించే పాపాన పోవడం లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ గారు, కూటమి నాయకులు రామ్ గోపాల్ రెడ్డి గారు, ఆయన పోతాడు కాలేజ్ అంతా గోడలు లేపినట్టు చూపించి కాలేజ్ అంతా ఏం నిర్వీర్యంగా ఉందంటాడు. నిర్వీర్యంగా ఉన్నప్పుడు, తయారు కానప్పుడు ఎన్ఎంసీ వాళ్ళు ఎట్టిచ్చారా 50 సీట్లు? ఎన్ఎంసీ వాళ్ళు ఏ విధంగా ఇచ్చారు 50 సీట్లు? ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ గారు బీటెక్ రవి గారు, ఇప్పటికైనా బయటికి రండి అన్నా, మీరు ఇప్పటికైనా బయటికి వచ్చి పులివెందుల ప్రజల పక్షాన ఉన్నారా లేరా చెప్పండి. మీ ఆర్థిక లావాదేవీలు మనం చూసుకుందరు. పులివెందుల ప్రాంతంలో వచ్చేదే తక్కువ. మనకు ఆ ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మన ప్రభుత్వ వైద్య కళాశాలను మనం కాపాడుకుందాం.
ప్రభుత్వం వరం చేసుకుందాం. ప్రైవేటీకరణ చేసుకొని కార్పొరేట్ చేతుల్లో పెడితే ఏం మిగులుతుందన్నా మనకు? చిప్ప నీరు తప్ప, చిప్ప బొచ్చు అంటారు, ఆ రెండు తప్ప ఏం మిగలవు మనకు చేతికి. కార్పొరేట్ వ్యవస్థలు లేకపోతే వైద్యం ఖర్చు అవుతుంది, విద్యార్థులు సీట్లు కొనుక్కొని మరి చేరాల్సి వస్తుంది. దీన్ని మేము ఖండిస్తున్నాం. ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ ప్రైవేటీకరణకు వ్యతిరేకం. ఆల్రెడీ మా అధినేత్రి చెప్పడం జరిగింది, మనం ప్రైవేటీకరణకు వ్యతిరేకమని. మేము అదే స్టాండ్తో ఉంటాం. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే నిలబెట్టుకుంటుంది. పైన మా అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఈ ప్రభుత్వ కళాశాలలను మళ్ళా ప్రభుత్వం వారే నడిపే విధంగా మేము ఎటువంటి చర్యలు కావాలంటే అటువంటి చర్యలు తీసుకునేదానికి సంసిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని మోకాల మీద